బస్సుల్లో ఇసుకేస్తే రాలనంత ఇరుగ్గా జనాలు నిండిపోతున్నారు. మగాళ్ళు ఆడవాళ్ళు అనే సంబంధం లేకుండా బస్సులో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మహిళలు ఫుట్ బోర్డుల మీద నిలబడి మరీ ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి అరుదైన పరిణామం ఎన్నడూ జరగలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఆర్టీసీ లాభాల బాట పడుతుందని మనం వింటున్నాం. అయితే ఇది కాయిన్కు ఒకవైపు. మరోవైపు వెలవెలబోతున్న ఆటోలు, క్యాబ్లు. మినిమం ప్యాసింజర్లు కూడా ఎక్కడం లేదని ఆటో డ్రైవర్ల నిరసనలు చూస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం తమకు శాపంగా మారిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ సాయంత్రం ఆటో, టాక్సీ డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ సమావేశంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పలు చోట్ల నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆటో డ్రైవర్లతో సమావేశం కాబోతుండడం ఆసక్తిగా మారింది. కాగా ఆటో డ్రైవర్ల తరఫున నిరసనలకు బీఆర్ఎస్ అనుబంధ ఆటో యూనియన్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.